అత్తాకోడళ్ళ కొత్త కథల కోసం అన్విక టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న గ్రామంలో రాజమ్మ కుటుంబం ఎప్పటి నుంచో కేకుల తయారీ వ్యాపారం చేస్తూ ఉండేవారు. ఒకరోజు రాజమ్మ కేకులు తయారు చేస్తూ ఉండేది. అమ్మా, ఇంక నువ్వు ఎన్ని రోజులు ఇలా కష్టపడుతూ ఉంటావు? ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తున్నాను, నాన్న పొలం పనులు చూసుకుంటున్నాడు. ఇంకా ఈ కేకులు వ్యాపారం ఎందుకమ్మా? వాటి మీద ఆదాయం కూడా ఏముండదు. నువ్వంత శ్రమ పడుతూ ప్రతిరోజు వంటగదిలో ఉంటున్నావు. అది కాదు సూర్య, నువ్వు నేను పడుతున్న కష్టమే చూస్తున్నావు. కానీ నేను ఈ పనిని ఎంతో ఇష్టంతో చేస్తున్నాను. ఎందుకంటే ఈ పని చేయడంలో నాకు ఎంతో హాయిగా ఉంటుంది. నాకు ఈ పని చేయడం చాలా ఇష్టం బాబు. అందుకే ఈ గ్రామంలో ఎప్పుడో అడపాదడపా కొనేవారైనా వీటి మీద అంత ఆదాయం రాకపోయినా సరే ఈ వ్యాపారం చేస్తున్నాను. ఇది నా సంతృప్తికే గాని ఆదాయం కోసం కాదు బాబు. అలాగని ఆదాయం వద్దని కాదు. ఇక్కడ అంత ఆదాయం రాకపోయినా ఈ పని నాకు ఇష్టం కాబట్టి చేస్తున్నాను, అంతే. అలా రాజమ్మ అడపాదడపా కేకులు అడిగే వాళ్ళకి చేసిస్తుంది. అలాగే క్రిస్మస్ కి కొద్దిగా వ్యాపారం జరుగుతుంది. కొద్ది రోజులకి సూర్యకి అన్వికకి పెళ్లి జరుగుతుంది. అన్విక చదువుకున్న అమ్మాయి. పెళ్లి కాకముందు ఉద్యోగం చేసింది. కానీ పెళ్లి తర్వాత ఉద్యోగం చేయడానికి కుదరక మానేసింది. ఏంటో ఎంత చదివినా వంట పని చేయక తప్పదని పెద్దలు అంటుంటే ఏంటో అనుకున్నా. కానీ ఆ విషయం ఇప్పుడే అర్థమవుతుంది. నా చదువుకున్న తెలివి ఏం చేయాలో అర్థం కావట్లేదు అని బాధపడుతూ ఉంటుంది. ఒకరోజు అత్త రాజమ్మ కేక్ తయారు చేస్తూ ఉంటుంది. అప్పుడే అన్విక ఇలా అడుగుతుంది, అత్తయ్య, మీరేమనుకోనంటే ఒక మాట అడగొచ్చా? ఏంటో చెప్పమ్మా. మీరు తయారు చేసే కేక్స్ కి ఆర్డర్స్ ఎక్కడి నుంచి వస్తాయి అత్తయ్య? చర్చి వాళ్ళు, పక్కింటి వాళ్ళు, మన వీధిలో వాళ్ళు, వాళ్ళేనమ్మా. అత్తయ్య, మీరు తయారు చేసే కేక్స్ చాలా రుచిగా ఉంటాయి. మీ కేక్స్ మన వీధిలో మాత్రమే కాదు, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ద్వారా మీరు తయారు చేసిన కేక్స్ దేశమంతా వెళ్ళొచ్చు. నాకు అవన్నీ తెలీదమ్మా. అత్తయ్య, మీరేం దిగులు పడకండి. ఎల్లుండి క్రిస్మస్ కదా, అందరూ ఖచ్చితంగా కేక్ కొంటారు. కాబట్టి మీరు కేక్ తయారు చేసే పనిలో ఉండండి. ఇక మిగతాదంతా నేను చూసుకుంటాను. అన్విక, ఇదంతా నిజంగా వర్క్ అవుతుందంటావా? ఒకసారి నమ్మండి అత్తయ్య, మీ కేక్స్ లో రుచి ఉంది. దానికి నేను 100% గ్యారెంటీ ఇస్తాను. అలా చెప్పేసరికి అత్తయ్య చిన్నగా నవ్వుకొని కేక్ చేసే పనిలో బిజీగా ఉంటుంది. అన్విక ఇలా అనుకుంటుంది, అమ్మో, అత్తయ్యకైతే మాట ఇచ్చేశాను, కానీ ఈ పని ఎలా జరుగుతుందో ఏంటో నాకు చాలా భయంగా ఉంది. కానీ అంతా ఆ దేవుడి మీదే భారం వేస్తున్నా అనుకొని అన్విక ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, వాట్సాప్ గ్రూప్స్లో అన్నిట్లో వారి బిజినెస్ గురించి చెప్తుంది. కొద్దిసేపటికే అత్తయ్య 10 ఆర్డర్లు వచ్చాయి. ఏమంటున్నావమ్మా? అవునత్తయ్య, నిజమే. అరే, ఇప్పుడు 20, అరే 60 ఆర్డర్లు వచ్చేసాయి. అత్తయ్య, మీరు త్వరగా చాలా కేకులు తయారు చేయాలి. అత్తయ్య చాలా సంతోషిస్తుంది. అన్విక, ఇప్పుడు మనం ఈ కేకులన్నీ వాళ్ళకి ఎలా ఇవ్వాలి? వాళ్ళు మనకి డబ్బులు ఎలా ఇస్తారమ్మా? వాళ్ళకి మన అడ్రస్ అది తెలియదు కదా. అయ్యో అత్తయ్య, మనం కేక్స్ అన్ని ప్యాక్ చేసి ఉంచితే డెలివరీ బాయ్ వచ్చి వాటిని తీసుకెళ్లి ఆర్డర్ చేసిన వాళ్ళకి ఇస్తాడు. ఇంకా పేమెంట్స్ విషయానికి వస్తే అవన్నీ ఆన్లైన్లోనే అయిపోతాయి. డైరెక్ట్ గా మన అకౌంట్ లోనే పడతాయి అత్తయ్య. అదే, నీ ఉపాయం భలే ఉంది కోడలా. అలా వారు నవ్వుకుంటారు. క్రిస్మస్ రోజు రానే వచ్చింది. ఇక అత్తాకోడలిద్దరూ ఆన్లైన్ వ్యాపారమే కాక ఒక చర్చి ముందు కేక్ స్టాల్ ను పెడతారు. చర్చికి వచ్చే వారందరూ అక్కడ కొంటూ ఉంటారు. అక్కడికి వచ్చిన ఒక కస్టమర్, అరే, ఈ కేక్ ఎవరు చేశారు? ఇంత టేస్టీగా ఉన్నాయి. ఇంత రుచిగా నేనెప్పుడూ తినలేదు. ఆ మాటలకి అన్విక ఇలా చెబుతుంది, ఈ కేక్స్ అన్ని మా అత్తగారే తయారు చేశారండి. ఏదో ఒక చిన్న గ్రామంలో ఇంట్లో తయారు చేసుకునే కేక్స్ ను ఇంత పెద్ద సక్సెస్ అయ్యేలాగా చేసింది మా కోడలేనండి. అది విన్న కస్టమర్ ఇలా అంటాడు, అబ్బా, అత్తా కోడలంటే మీలాగే ఉండాలండి. ఎంత అన్యోన్యంగా ఉన్నారు, ఒకరినొకరు ఎంత బాగా అర్థం చేసుకుంటున్నారు. అత్తాకోడళ్ళు అన్యోన్యంగా ఉంటే ఆ కుటుంబం, జీవితం చాలా ఆనందంగా మారుతుంది, మా బిజినెస్ లాగా. ఆ రోజు నుండి వారి బిజినెస్ సీజనల్ గా కాదు, సంవత్సరం అంతా నడిచే
కుటుంబ వ్యాపారం అయింది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తి కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.